హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభ. ఇప్పుడు నేను రొయ్యలు గోంగూర, పచ్చి రొయ్యలు గోంగూర వేసి ఎలా తయారు చేయాలో మీకైతే చూపిస్తానండి. అంటే నేను ఏ విధంగా తయారు చేస్తానో అది మీకైతే చూపిస్తాను. చూడండి, రొయ్యలు గోంగూర మనము ఎంత క్వాంటిటీ ఎంత కట్ట తీసుకోవాలి, ఎన్ని టమాటాలు వేసుకోవాలి అవన్నీ మీకైతే నేను చూపిస్తానండి. నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను. రొయ్యలు గోంగూర అయితే సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఇప్పుడు గోంగూర అయితే తీసుకున్నాను. గోంగూర పెద్దది ఉంటుంది కదా, అంటే మరీ పెద్దది కాదు, అలాగే మరి చిన్న గోంగూర కాదు. కట్టలు ఒక మీడియం సైజు గోంగూర ఒక కట్ట అయితే తీసుకున్నాను. కట్ట వచ్చి 10 రూపాయలు ఉన్నారు. ఒక కట్ట తీసుకొని నీట్ కడుక్కొని ఇట్లా ఒక దబర్లో వేసేసుకున్నాను, డేక్షాలో. పచ్చిమిరపకాయలు వచ్చి నేను ఒక 8 దాకా తీసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా మధ్యలోకి ఇట్లా సగం సగం అలా చేస్తే తొందరగా ఉడికిపోతాయి. అలాగే మనము పప్పు గుత్తితోటి రుబ్బుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగా కొంచెం కలుపు వేసుకొని ఉడికిపోయిన తర్వాత ముద్దకంతో నేను బాగా అయితే రుబ్బేస్తున్నానండి. బాగా ఉడకబెట్టుకుంటే మనకి రుబ్బడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇట్లాగా బాగా అంటే పచ్చిమిరపకాయలు కూడా మనకి తొక్కులు కూడా కనిపించకుండా మెత్తగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ ఉంటే నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇదండి, ఇలాగా పేస్ట్ అయితే చేసేసుకొని పక్కనైతే నేను పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత కర్రీ కోసము ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. ఆనియన్స్ ఇలా తొడిమలు అయితే తీసుకొని ముందు కట్ చేసి అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. నేనైతే అంత మామూలుగా రొటీన్గా వీడియోస్లో కట్ చేసి అయితే పక్కన పెట్టేస్తాను. దీంట్లో అయితే ఇంకా అది కట్ చేసుకోలేదు, అందువల్ల నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇదంటే ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ముక్కలుగా నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంతకీ గోంగూర రొయ్యలు ఎవరికైతే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, ఆ తర్వాత టమాటాలు కూడా ఒక పెద్దవి ఒక 3 అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని టమాటాలు కూడా పక్కనైతే పెట్టేసుకొని మనం ఇంకా కూర ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే. ఇలా టమాటాలకి ముందు ఉంటుంది కదా, అదైతే తీసేయాలి అంటారు. ఎందుకనే నాకు తెలియదు, స్టోన్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో అంటారండి, అది కానీ తీయకపోతే. ఇప్పుడు బాండ్లు అయితే పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు నేను యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఏ కర్రీకైనా కానీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా చూడండి, టమాటా ముక్కలు కూడా మనం బాగా గుజ్జుగా ఫామ్ అవ్వాలి. ఆయిల్ మనకు కొంచెం పైకి కనిపిస్తుంది అంటే మనకి టమాటా ముక్కలు గుజ్జుగా అంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే, వేగిపోయినట్టే అనమాట. బాగా మెత్తగా పేస్ట్ లాగా వస్తే మనకి గ్రేవీ అనేది కొంచెం బాగుంటుంది కలుపుకునేదానికి. పసుపు ఉప్పు అనేది కొంచెం మనము చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము దీంట్లో ఉప్పులో అంటే గోంగూరలో కూడా వేసాం కదా. అలాగే రొయ్యలు పసుపు వేసి నేనైతే కలిపి పెట్టేసుకొని ఉంటాను. ఫ్రిడ్జ్లో పెట్టానంటే ఉడకపెట్టలేదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. అందుకని మనం చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పట్టింది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఇలా కలిదిప్పుకోవాలి. ఆ తర్వాత రొయ్యలు ఇవి పెద్ద రొయ్యలేనండి. 1 కేజీ రొయ్యలు అంటే మనకి 1/2 కేజీ అనుకోండి, పొట్టు అంతా తీసేస్తాం కదా. ఒక 1/2 కేజీ రొయ్యల వరకు నేను వేసుకున్నాను. కొంచెం సేపు మూత పెట్టుకొని కొంచెం ఆ కర్రీ అంతా ముక్కలకంతా పట్టే విధంగా ఉడికిన తర్వాత ఇట్లా కలిపి పెట్టుకొని ఇప్పుడు కారము అలాగే పసుపు యాడ్ చేస్తున్నానండి.
పసుపు కారం కూడా యాడ్ చేశాను కదా. సో తర్వాత ఇలా అంతా ఇలా కలియదిప్పుకోవాలి మొత్తము. పసుపు కారము, టమాటా, ఎర్రగడ్డ, మసాలా అంతా బాగా పేస్ట్ అంతా కలిసే విధంగా పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టుకున్న తర్వాత ఇట్లా చూడండి, ఆటోమేటిక్గా మనం వాటర్తో ఏమి యాడ్ చేయలేదు కదా, రొయ్యల్లో వాటర్ ఉంటాయి, అవి మనకి బయటకు వచ్చేసాయి. ఇప్పుడు గోంగూర కూడా వేసుకుంటున్నాను. అంటే నేను రుబ్బి పెట్టుకున్నాను కదా మెత్తగా పేస్ట్గా. సో ఆ గోంగూర అనేది నేను యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి మొత్తం ఇలా గ్రేవీ అంతా బాగా కలిసే విధంగా మనము ఇలా కలియదిప్పుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా మనము యాడ్ చేసుకుందాం అనమాట. కొంచెం వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ అంతే, ఇంకెక్కువ అయితే యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి టేస్ట్ అయితే అంత ఉండదు అనమాట, టేస్ట్ పోతుంది. లాస్ట్లో కొత్తిమీర కలుపుకొని ఇంకొంచెం సేపు మనం పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటే కొంచెం ఆయిల్ పైకి తెలిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టండి. ఎంతో టేస్టీ అయినటువంటి రొయ్యలు గోంగూర చాలా కమ్మగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఒక ప్లేట్ తినేవాళ్ళు 2 ప్లేట్లు తినేస్తారు అనమాట, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ విధంగా రొయ్యలు గోంగూర తయారు చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. బాయ్ బాయ్.